హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి మా యానివర్సరీ వ్లాగ్ అన్నట్టు. యానివర్సరీ రోజు అయితే మేము ఏం చేసినాం, ఎటు వెళ్ళినాం బయటికి అని అయితే మొత్తము చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తా చూడండి. ఇంకా మా ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరో ఒకరు ఇట్లా కామెంట్ చేస్తూనే ఉంటారు, అక్క మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా చెప్పండి అని చెప్పేసి. నేనైతే ఇప్పుడు చెప్పలేదన్నట్టు. ఇంకా ఈ వ్లాగ్లోనైతే మాకు 6 years ఎట్లా గడిచినాయి, మేము ఏమేమి చేసినాము, నా ఎక్స్పీరియన్స్ అయితే మీతోనైతే షేర్ చేస్తా. అంటే మ్యారేజ్ లైఫ్ ఎట్లుంటుంది ఏంటిది అనేది అయితే మాకు ఎట్లా గడిచింది అనేది అయితే షేర్ చేద్దామని అనుకుంటున్నా. అయితే మాది పెళ్ళి ఆల్బము ఇంకా పెళ్ళి వీడియోస్ అవన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. కాకపోతే ఇంకా కొన్ని షేర్ చేయడానికి మా హస్బెండ్ అయితే ఇంకా మరీ పర్సనల్వి ఎందుకు అని చెప్పేసి అంటున్నారు. ఇంకా అందుకని చెప్పి నేను ఆల్బమ్ అయితే ఏం షేర్ చేయాలని అనుకోవట్లేదు. ఇంకెప్పుడైనా ఫ్యూచర్లో ఎప్పుడైనా చేయాలనిపిస్తే ఇంక అప్పుడు చేస్తా. ఇక్కడైతే మార్నింగ్ అంతా కూడా పని అయిపోయింది అన్నట్టు. పని అయిపోయి ఇంట్లో పూజ కూడా చేసేసుకున్నాము. యాక్చువల్గా రోజు అయితే టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము. అయితే ఇంక అప్పటికే టైం ఎంత 12 అయిపోయింది ఫ్రెండ్స్. 12 అయితే ఇంకా టెంపుల్స్ క్లోజ్ చేస్తారు కదా బయట, అందుకని చెప్పేసి ఇంకా నార్మల్గా ఇంట్లోనే పూజ చేసుకున్నాం అన్నట్టు. ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్కి వాచ్ కొనిద్దామని బయటకి అయితే తీసుకొచ్చినాము. వాచ్ అయితే గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి తీసుకొచ్చిన అన్నట్టు. ఆల్రెడీ మేము దీంట్లో బ్రాండ్ ఫ్యాక్టరీలకి ఒకసారి వచ్చినుండే, అప్పుడు వాచెస్ నచ్చినాయి కానీ ఇంకా అప్పుడు పైసలు లేవని చెప్పి మా హస్బెండ్ అయితే తీసుకోలేదు. అందుకని చెప్పి ఇంకా వాచ్ ఇద్దామని చెప్పేసి ఇక్కడికే తీసుకొచ్చిన అన్నట్టు. ఇంకా ఆయనకు తెలిసే ఆయనకు నచ్చిందే సెలెక్ట్ చేసుకొని తీసుకున్నారు. ఎందుకంటే ఇంకా సర్ప్రైజ్కి ఇస్తే అది నచ్చకపోతే ఎట్లుంటుంది అని చెప్పేసి నేను కూడా ఆయన తీసుకెళ్ళి కొనిచ్చిన అన్నట్టు. నేను ఇంతకుముందు కూడా అంటే ఇన్ని ఇయర్స్ నుంచి చాలా సర్ప్రైజ్ గిఫ్ట్స్ అయితే ఇచ్చిన అన్నట్టు. బెల్ట్, ఇంకా వాలెట్, టీషర్ట్, షర్ట్స్, అలా మళ్ళీ ఇయర్ బడ్స్ అలాంటివి కూడా ఇస్తూ ఉండే. ఇంకా ఇక్కడ కూడా వాచ్ అయితే ఇచ్చిన. లాస్ట్ ఇయర్ అయితే అసలు ఏం కూడా సెలబ్రేట్ చేసుకోలేదు ఫ్రెండ్స్. అసలు అంటే కేక్ కూడా కట్ చేసుకోలేదు, నార్మల్గా అయిపోయింది. అంటే నార్మల్గా అంటే ఇంకా ఏం కాలేదు అన్నట్టు. ఇంకా అప్పుడు నాకు ప్రెగ్నెన్సీ లాస్ట్ మంత్ ఉండే, ఇంకా 9 months రన్నింగ్ అవుతూ ఉండే, ప్లస్ మా హౌస్ కన్స్ట్రక్షన్ ఉండే, చాలా పీక్స్ వర్క్ ఉండే అన్నట్టు. దానివల్ల మేము లాస్ట్ ఇయర్ అయితే అసలు ఏం కూడా సెలబ్రేట్ చేసుకోలేదు. ఇంకా ఈ ఇయర్ కూడా మేమైతే కేక్ అయితే ఏం కట్ చేసుకోలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు కోల్డ్ ఉండే, ఇంకా పిల్లలకు కూడా కోల్డ్ కఫ్ అట్లా ఉండే అన్నట్టు. ఇక అనవసరంగా కూలి ఇంకా తినడం ఎందుకు అని చెప్పేసి కట్ చేయలేదు. మనం తినేది గింత అయినా పిల్లలు ఎక్కువ తింటారు, అయ్యానైతే ఇంక ఎక్కువ తింటాడు అన్నట్టు. అందుకని చెప్పి ఇంకా కట్ చేయలేదు. ఎందుకంటే మన కుచ్చిపాప బర్త్డే కూడా వస్తుంది కదా 31st, ఇంకా అప్పుడు ఎట్లా కేక్ కట్ చేసేది ఉంది అని చెప్పేసి ఇంకా మేమైతే ఏం కేక్ కట్ చేయలేదు. ఇక్కడ ఓన్లీ వాచే తీసుకొని ఇంకా రెస్టారెంట్కి అయితే వెళ్ళినాము. అసలు రెస్టారెంట్లో మామూలు చుక్కలు చూపించలేదు ఫ్రెండ్స్ పిల్లలైతే. ఇక్కడైతే ఇంకా మా మ్యారేజ్ స్టోరీ అయితే చెప్తా చూడండి. మాదైతే అరేంజ్ మ్యారేజ్ ఫ్రెండ్స్, పక్కా అరేంజ్ మ్యారేజ్ అన్నట్టు. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఇంకా ఫైనల్ ఇయర్ ఇంకా లాస్ట్ December monthలో అలా ఇంకా మ్యాచ్ అయితే వచ్చింది. ఇట్లా కానిస్టేబుల్ చేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ అది ఇది అని అంటే ఇక నాకు ఫుల్ భయం అయింది అన్నట్టు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం సీరియస్గా ఉంటారు కదా, వాళ్ళకి ఎమోషన్స్ ఉన్నాయి, ఇంకా ఎట్లుంటారో ఏందో అది ఇది అని చెప్పి ఇంకా మా ఫ్రెండ్స్ల సర్కిల్లో ఎవరెవరు వాళ్ళ డాడీస్ అట్లా పోలీసు ఉంటే ఇంకా ఎట్లుంటారు వాళ్ళు అది ఇది అని చెప్పేసి మొత్తం నేను కనుక్కొని ఉండే అన్నట్టు. మంచిగా ఉంటారా, ఏం చేస్తారా అది ఇది అని. మార్చ్ అంటున్నా December 12 or 14 ఐదో రోజు అయితే మాకైతే పెళ్లి చూపులు జరిగినాయి ఫ్రెండ్స్. ఇంకా పెళ్లి చూపుల్లో నార్మల్గా చూసేసి ఇక ఆయన చూసినా నేను చూసి ఒక 10 minutesలో పెళ్లి చూపులు అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక దాని తర్వాత మళ్ళీ January 4th ఏమో ఇట్లా కన్ఫామ్గా పప్పన్నం అట్లా తినేస్తారు కదా ఫ్రెండ్స్, బొట్టు పెట్టి ఇట్లా కన్ఫామ్ అయింది మ్యాచ్ అని. దాని లోపల చాలా జరిగినాయి అన్నట్టు. ఆ లోపు అయితే అంటే కట్నము కుదరకపోవడము, మళ్ళీ అట్లా ఇంకా పెద్దవాళ్ళు ఉంటాయి కదా, అవన్నీ జరిగిన ఉండే. ఇంకా మొత్తానికైతే January 4th అట్లా కన్ఫర్మ్ అయిపోయింది అన్నట్టు. ఇంకా మా పేరెంట్స్ అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళి అబ్బాయికి బొట్టు పెట్టడం, తర్వాత వాళ్ళు నెక్స్ట్ మా ఇంటికి వచ్చి నాకు బొట్టు పెట్టడం అలా జరిగి పప్పన్నం అయితే తినేసినాం అన్నట్టు. తర్వాత ఇంకా February 12కి అయితే మా ఎంగేజ్మెంట్ జరిగింది అన్నట్టు. February 12కి ఎంగేజ్మెంట్ అయిపోయి March 11కి అయితే మ్యారేజ్. అన్నీ కూడా ఒక 3 monthsలో అయిపోయినాయి ఫ్రెండ్స్. అసలు ఇట్లా కళ్ళు మూచి తెరిచేలోపు మ్యారేజ్ కూడా అయిపోయింది అన్నట్టు. కరెక్ట్ మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన 10 daysకే మన లాక్డౌన్ వచ్చేసింది కరోనా 2020లో. అసలు ఎటు వెళ్ళకుండా ఏం చేయకుండా అయిపోయింది మా పరిస్థితి అయితే, ఘోరంగా అయిపోయింది. ఇంకప్పుడే కొత్తగా మ్యారేజ్ అయింది, ఏం తెలుస్తుంది చెప్పండి మనకైతే. నేనైతే ఇంకా హైదరాబాద్లో కోటి ఉమెన్స్లో డిగ్రీ అన్నట్టు, నాకు ఉస్మానియా యూనివర్సిటీ కోటి ఉమెన్స్ కాలేజ్ ఉంది కదా, దాంట్లోనైతే డిగ్రీ నాది. ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ కూడా పోస్ట్ పోన్ అయిపోయినాయి. ఇంకా నేనేమో ఒక 10 days ఏమో, మా హస్బెండ్ ఏమో ఇంకా డ్యూటీకి వెళ్ళిపోయినారు. కరీంనగర్లో ఉండే అప్పుడు డ్యూటీ, ఇంకా కరీంనగర్ వచ్చేసినారు. ఇంకా 10 days తర్వాత ఇంకా
అసలు ఏం చేయాలో ఏం అర్థమవుతలేదు. మేము ఎటైనా బయటికి వెళ్దాము, కేరళ అట్లా ట్రిప్కి వెళ్దామని చెప్పేసి అన్నీ ప్లాన్ చేసుకుని ఉండే అన్నట్టు. అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకా ఏంది, మేము అప్పుడే కొత్తగా మ్యారేజ్ అయింది కదా ఫ్రెండ్స్. మేము ఇంకా రూమ్ కూడా తీసుకోలేదు అన్నట్టు కరీంనగర్లో. ఇక మా బావ వాళ్ళు ఇక్కడే ఉండే కాబట్టి ఇంకా వాళ్ళ రూమ్లో ఇంకా 1 month అట్లా మేము అడ్జస్ట్ అయిన ఉండే. 1 month అక్కడే ఉండి తర్వాత కొత్త రూమ్ చూసుకొని మా సామాన్లన్నీ తీసుకురావడము. లాక్డౌన్లో అప్పుడు కర్ఫ్యూ ఉండే కదా మనకి, మధ్యాహ్నం వరకు కర్ఫ్యూ ఉండే. ఇంకా ఆఫ్టర్నూన్కి తర్వాత మళ్ళీ లగేజ్ అంతా ఇంటికాడ నుంచి సామాన్లన్నీ తీసుకురావడం చేయడం ఇంకా కొత్తగా ఎట్లుంటాయి చెప్పండి. ఇప్పుడు ఆలోచిస్తేనే కొంచెం బాధ అనిపిస్తుంది నాకైతే. ఎప్పుడు వచ్చేస్తానట్టు. అసలు ఏం తెలియదు, అంత చిన్న ఏజ్లో ఏదో చదువుకునేటోళ్ళం. నాకు 20 yearsకే మ్యారేజ్ అయింది ఫ్రెండ్స్. 21 yearsకే మ్యారేజ్ అయిపోయింది. ఇంకా మంచి సంబంధం కదా, ఎందుకు మిస్ చేసుకోవడం అని చెప్పేసి ఇట్లా మన పెద్దవాళ్ళు ఎట్లుంటారు చెప్పండి, ఇంకా ఆలోచిస్తారు కదా అని ఇంక అందుకనే తొందరనే మ్యారేజ్ అయిపోయింది అన్నట్టు. ఇంకా సామాన్లన్నీ తెచ్చి ఇంకా కొత్త సంసారం అంతా స్టార్ట్ చేసి చాలా టైం పట్టింది. మేము కూడా అంటే ఒకళ్ళనొకళ్ళ అర్థం చేసుకోవడానికి చాలా గొడవలు అవుతుండే మాకు కూడా ఫ్రెండ్స్. కానీ ఎవరికి తెలియకుండా ఉండేది. ఎందుకంటే ఇప్పుడు మా హస్బెండ్ మైండ్ సెట్ వేరే ఉంటుంది, నా మైండ్ సెట్ వేరే ఉంటుంది. ఇద్దరు కలిసి ఒకటే ఇంట్లో ఉన్నప్పుడు అడ్జస్ట్ కావడానికి టైం అనేది పడుతుంది ఖచ్చితంగా. ఒక 2 years అయితే ఖచ్చితంగా పడుతుంది అన్నట్టు. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని అంటే వాళ్ళ హ్యాబిట్స్ ఎట్లుంటాయి, వాళ్ళు ఎట్లుంటారు ఏంది అనేది మనం తెలుసుకొని మళ్ళీ గురించి వాళ్ళు తెలుసుకోవడానికి ఖచ్చితంగా టైం అనేది పడుతుంది. మళ్ళీ అంటే గొడవలు కూడా వస్తూ ఉంటాయి, గొడవలు కూడా రావాలి ఫ్రెండ్స్. అయితేనే నిజంగా వీళ్ళకి ఎంత ప్రేమ ఉన్నది. గొడవ పడ్డా తర్వాత వచ్చి మనతో మాట్లాడుతుర్రా లేదా అనేది కూడా తెలుస్తుంది. మన తప్పు ఉంటే మనం మాట్లాడతాం, వాళ్ళ తప్పు ఉంటే వాళ్ళు మాట్లాడతారు అంతే. గొడవలు ఎందుకు వస్తాయి కావచ్చు అని అనుకుంటారు. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఖచ్చితంగా వస్తుంది. చిన్న విషయానికి కూడా రావచ్చు, అదే చెప్పలేమన్నట్టు మనము. అంటే ఇంకా ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఎవరో ఒక అమ్మాయి మెసేజ్ చేసినా నాకు కోపం రావచ్చు. వాళ్ళ ఫ్రెండ్స్ అయినప్పటికీ మనకు కోపం రావచ్చు. ఆ విషయం మీద కూడా గొడవలు కావచ్చు. అట్లా అంటున్నాను నార్మల్గా. గొడవ రావడానికి ఏదో పర్టికులర్ ఒక రీజనే ఉండాలని ఏం లేదు. ఏ విషయానికైనా గొడవ అనేది రావచ్చు. గొడవలు అంటే మరీ అంత గొడవలు పెద్దగా కాదు, చిన్నగా వచ్చి పోతూ ఉంటాయి అన్నట్టు. ఏ రిలేషన్షిప్లో కూడా అన్నీ ఉంటూనే ఉంటాయి. ఇక తర్వాత మేమైతే ఒక 2 months 3 months ఏమో రెంటెడ్ హౌస్లో ఉన్నాం. దాని తర్వాత మళ్ళీ ఏంది మాకు క్వార్టర్స్ అలాట్ చేసి ఉండే ఫ్రెండ్స్. పోలీస్ క్వార్టర్స్ ఉంటాయి కదా, ఇక పోలీస్ క్వార్టర్స్లోకి వెళ్ళిపోయినాము. అక్కడైతే మా బ్లాక్లో 4 families ఉండేవి. ఇక అందరూ అక్క వాళ్ళు అయితే అసలు మస్తు అనిపించి ఉండే. క్వార్టర్స్ ఇది బెస్ట్ అనిపిస్తుంది నాకైతే మొత్తం ఉన్న దాంట్లోనైతే. అక్క వాళ్ళు అయితే నాకు అసలు ఏం పని రాకుండే ఫ్రెండ్స్. అసలు కొత్తగా పెళ్ళైంది కదా, మ్యాక్సిమం వంటలన్నీ ఇంకా మా హస్బెండే నేర్పించినారు. ఇక దాని తర్వాత ఈ అక్కలు ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ పొట్టు తీసుడైనా ఏం చేసుడైనా వాళ్ళే తిప్పిస్తుండే. నాకు ఇట్లా చేయాలి, ఈ పని ఇట్లా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని చెప్పేసి ఇంక అన్నీ వాళ్ళే చెప్తుండే. చాలా పీస్ఫుల్గా గడుస్తుంది అన్న టైంలోకి ఇంకా మా హస్బెండ్కి కరోనా వచ్చింది ఫ్రెండ్స్. మా హస్బెండ్కి కరోనా వచ్చిన తర్వాత డిసెంబర్లో తనకి కరోనా వచ్చింది. కరోనా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నాకు మళ్ళీ ఇప్పుడు జనవరిలోనో ఫిబ్రవరిలోనో మళ్ళీ నాకు కరోనా వచ్చింది అన్నట్టు. మళ్ళీ మాకు అప్పటికే ఇంకా 1 year గానికి వస్తుంది మ్యారేజ్ అయ్యి. ఇంకా పిల్ల అంటే ప్రెగ్నెన్సీ అయితే ఏం రాలేదన్నట్టు. ఇక అందరు మాటలు ప్రెగ్నెన్సీ ఇంకా వస్తలేదు. అరే ఫ్రెండ్స్, అంటే కరోనా వచ్చిన తర్వాత ఒక 6 months 3 to 4 months అంటే అసలు పిల్లల గురించి ప్లానింగే చేయొద్దని అన్నారు. ఫస్ట్ ఏమో మా హస్బెండ్కి కరోనా వచ్చింది, తర్వాతనేమో నాకు కరోనా వచ్చింది. అవి 6 months, ఇవి 6 months 12 months అయిపోయినాయి ఫ్రెండ్స్. అప్పటికే 1 year అయిపోయిందా. అప్పటికే మ్యారేజ్ అయ్యి 6-7 months అయిన తర్వాత మా హస్బెండ్కి కరోనా వచ్చింది, తర్వాత నాకు కరోనా వచ్చింది. అదే ఇక దానిలోపు మాటలు ఇంకా హాస్పిటల్ చూపిస్తేనే అవుతాయి కావచ్చు, ఇంకా పిల్లలు అయితే లేరు, అది ఇది అని చెప్పేసి ఇంకా చాలామంది ఇంకా వచ్చిన వాళ్ళందరూ ఎవరు వచ్చినా కూడా ఇంకా కాలేదా అని ఎటు పోయినా కూడా కాలేదా అని అడుగుతూనే ఉంటారు. ఇక దాని తర్వాత ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా మేము మళ్ళీ సిద్దిపేటకి ట్రాన్స్ఫర్ అయింది మా హస్బెండ్కి అయితే. సిద్దిపేటకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత క్వార్టర్స్ అలా ఇట్లా 1 year అట్లా గడిచిపోయింది అన్నట్టు. మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ సిద్దిపేటకి అయితే వెళ్ళిపోయినాము. సిద్దిపేటకి వెళ్ళిపోయిన 1 monthలోనే నాకు ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇంకా ఫుల్ హ్యాపీ. నాకైతే PCOS ఉండే ఫ్రెండ్స్, నాకు PCOS ఉండే, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయితే కదా, దానివల్ల కొంచెం ఇర్రెగ్యులర్ ఉండే అన్నట్టు. దానివల్ల నాకు కొంచెం అది కూడా ఒక రీజన్ అవుతుంది కదా. హాస్పిటల్కి వెళ్తే ఇంకా 1 monthలో ఆమె టాబ్లెట్స్ ఏమో ఇచ్చింది కరెక్ట్ రెగ్యులర్గా రావడానికి. 1 monthలోనే ఇంకా అయ్యానైతే కన్ఫర్మ్ అయిపోయింది అన్నట్టు. ఆ లోపు అసలు ఎన్ని ప్రెగ్నెన్సీ టెస్టులు చేసుకున్నాను నేనైతే ఒక 4-5 times అయితే చేసుకొని ఉండే.
ఉండే. మనకు పీసీఓఎస్ వల్ల కూడా పీరియడ్స్ డిలే వస్తాయి కదా, నేను అది ప్రెగ్నెన్సీ అని అనుకొని ఒక 3-4 టైమ్స్ ఇట్లా చేసుకొని ఉండే అన్నట్టు. అది ఆ సిచ్యువేషన్లో ఎవరు ఫేస్ చేస్తారో వాళ్ళకి ఆ బాధ అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా నేను చెప్పినా కూడా మీకు పెద్ద తెలియకపోవచ్చు నా బాధ అనేది. కాకపోతే ఎవరినైనా కూడా ప్రెగ్నెన్సీ ఎందుకు వస్తలేదు ఏంటిది అని వాళ్ళకి సపరేట్ ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు ఏదో దేనికో ఒక దానికి స్ట్రగుల్ అవుతూ ఉంటారు కదా. మనం ఎవరిని కూడా పూసగుచ్చి ఇట్లా అవుతలేదా అని చెప్పేసి బాధ పెట్టద్దు అన్నట్టు. అయ్యే టైంలో అవుతుంది. ఇంకా నాకేమైనా కాకుండా ఉన్నారా ఫ్రెండ్స్, 2 పిల్లలు అయిపోయినారు, పెద్దలు కూడా అయిపోయినారు, అయ్యాను కూడా స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. కానీ ఆ టైంలో ఆ ఫేజ్ అనేది ఎంత హార్డ్గా ఉంటుంది, ఆ మాటలు ఎంత బాధ అని అనిపిస్తాయి. ఒక్కొక్క రోజు అయితే అసలు నిద్రనే పట్టకపోయేది, ఇంకా అవుతలేదు అని చెప్పేసి నిద్రనే పట్టకపోయేది అన్నట్టు. నాకు 1.5 ఇయర్ తర్వాత మ్యారేజ్ అయిన 1.5 ఇయర్కి ఇంకా సెకండ్ యానివర్సరీకి సెకండ్ ఎడ్డింగ్ యానివర్సరీకి నేను 3 months ప్రెగ్నెంట్ ఉండే అన్నట్టు. అయ్యాను కడుపులో వచ్చి 3 months అయిపోయింది అన్నట్టు. అప్పుడు నాకు ప్రెగ్నెన్సీ అయితే వచ్చింది. ఇక థర్డ్ యానివర్సరీకి ఇక ముగ్గురం ఉండే, అయ్యాను నేను. ఎవరైనా అంటే ఇంకా ఇప్పుడు దాక్షాయని పుట్టింది, కానీ అయ్యాన్తో ఉన్న రోజులన్నీ కూడా చాలా స్పెషల్గా ఉండే ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ కిడ్తో ఏ మదర్కైనా కూడా, ఎందుకంటే మనం అప్పటి వరకు ఏదో స్ట్రెస్లా బాధలా, ఇంకా హస్బెండ్ అండ్ వైఫ్కి ఏదైనా చిన్న ఇష్యూస్ వస్తే మనం ఏడ్చుకుంటే అట్లా ఉంటాం. కాకపోతే వన్స్ ఒక ఫస్ట్ బేబీ మనకు వచ్చినాక మొత్తం మన ప్రపంచం అంతా వాళ్ళే అయిపోతారు. వాళ్ళతోనే ఉండి వాళ్ళతోనే చేసి మొత్తం ఇంకా అది వేరే ఫీలింగ్ ఉంటుంది. ఆ తర్వాత అట్లా గడిచిపోయింది. అయ్యాన్ బర్త్డే కూడా వచ్చింది, సిద్దిపేటలోనే చేసినాం అన్నట్టు. ఈ ఫోటోషూట్ అంతా చేసి ఇంకా అక్కడే చేసినాము సిద్దిపేటలోనే. ఇక తిరుపతి వచ్చినాక తిరుపతికి అయితే వెళ్ళినాము. అయ్యాన్ గుండు తిప్పి ఎక్కడ ఎంటికలు చేయాలి దేవుని దగ్గర అని చెప్పేసి అక్కడికైతే వెళ్ళినాం అన్నట్టు. వెళ్ళినాక ఇంకా అక్కడ నేను ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం అయితే సిద్దిపేటలో చేసుకున్నా, రెంటెడ్ రూమ్లోనే చేసుకున్నా. నాకంటూ ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి. మేము మ్యారేజ్ అయినా 1 year లోపే ఇక్కడ కరీంనగర్ ల్యాండ్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. మేము మన నాన్న కొంచెం కట్నం పైసలు ఇచ్చేటి ఉండే, నా గోల్డ్ ఇంకా కొంచెం లోన్ తీసుకొని ఇక్కడ ల్యాండ్ అయితే తీసుకున్నాము. ఎంత పైసలు అనవసరంగా వేస్ట్ అయిపోతాయి, ఏదో ఒకటి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ఇల్లు కట్టడానికి నార్మల్గా ల్యాండ్ అయితే తీసుకొని పెట్టుకున్నాం. ఇల్లు కడదాము లేదు అనేది తర్వాత ఒక ల్యాండ్ అయితే తీసుకుందామని ల్యాండ్ అయితే తీసుకొని ఉండే అన్నట్టు. అప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు ఇల్లు అయితే కట్టుకోవాలి, ఎక్కడైతే ఏముంది ఇల్లు అయితే కట్టుకోవాలి అని చెప్పేసి మొక్కిన. తర్వాత తిరుపతికి కూడా వెళ్ళిన అన్నట్టు. ఇంకా తిరుపతికి వెళ్ళినాక ఇంకా అక్కడ కూడా మొక్కేసి రాళ్ళు అయితే అక్కడ పెట్టేసి వచ్చిన. నాకంటే ఒక 1 year లోపు ఇల్లు అయితే అయిపోవాలి అది ఇది అని చెప్పేసి అక్కడ గట్టిగా ఇట్లా మొక్కిన అన్నట్టు. చాలా మొక్కితే ఇంకా అదే మేము వచ్చిన తర్వాత ఒక 3-4 monthsలోనే వితిన్ 3-4 monthsలోనే మా చేతిలో ₹1 కూడా లేదు, ఒక్క సేవింగ్ లేదు. మేము అసలు చిట్టీలు కూడా కట్టలేము ఫ్రెండ్స్, ఒక చిట్టి కూడా కట్టము, ఏం చేయము. ఎట్లనో అట్లా స్టార్ట్ అయితే చేద్దాము, ఇల్లు అయితే కడదాము అని చెప్పేసి డేర్ అయితే చేసినాం అన్నట్టు. ఉన్న గోల్డ్ అంతా ఇంకా బ్యాంక్లో పెట్టి పని అయితే స్టార్ట్ చేసినాము. మా హస్బెండ్ హౌస్ లోన్కి అప్లై చేసినారు. ఇంక ఇప్పుడు కట్టకపోతే ఇంకెప్పుడు కట్టలేమేమో. ఇంకా పిల్లలు పెరుగుతా అంటే వాళ్ళ ఫీజులు, స్కూల్ ఫీజులు, వాళ్ళని మెయింటైన్ చేయడమే పెద్ద కష్టం అయిపోతుంది. ఇంకా మనకు వచ్చే సాలరీలా ఇంకా తర్వాత అంటే ఇంకా కానే కాదు. ఇంక ఇప్పుడే ఏదైనా డేర్ చేద్దామని చెప్పేసి పెద్ద స్టెప్ అయితే తీసుకున్నాము. తీసుకొని ఏప్రిల్లోనే అయితే భూమి పూజ చేసి ఇల్లు అయితే స్టార్ట్ చేసినాము. లిటరల్గా ఎవరికి చెప్పలేదు, ఓన్లీ ఇంట్లో వాళ్ళకే చెప్పి స్టార్ట్ చేసినాం అన్నట్టు. ఎందుకో అంటే మొత్తం అయినాక చెప్పాలి, ఏదైనా కూడా సగంలోనే ఎందుకు చెప్పడము అని చెప్పేసి చెప్పలే ఫ్రెండ్స్ మేమైతే ఎవరికి. మా ఇంట్లో వాళ్ళకి మాత్రమే తెలుసు అన్నట్టు ఇల్లు కడుతున్నామని. దాని తర్వాతనైతే ఇల్లు అయితే 1 year కష్టపడ్డాం అన్నట్టు. ఇల్లు స్టార్ట్ చేసిన ఒక 3-4 monthsలోనే మళ్ళీ దాక్షాయని అయితే సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అన్నట్టు. అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలే. దీనిలోపు కూడా అయ్యానికి అప్పటికే 1.5 year 2 years కదా ఫ్రెండ్స్, 2 yearsేనాయి. ఇంకా అయితే సెకండ్ బేబీ ఇంకా అవుతలేదు, ఇంకా మళ్ళీ హాస్పిటల్ చూపిస్తేనే అవుతుంది కావచ్చు, అది కావచ్చు ఇది కావచ్చు అని చెప్పి దానిలోపు కూడా చాలా మాటలు చాలామంది అన్నారు. అయినా కూడా ఇంకా అన్నీ దూడ్చుకొని దేవుడైతే ఏదైనా మాట అంటే మనం వెంటనే కూడా ఎవరిని కూడా రియాక్ట్ అయ్యి వాళ్ళకి ఏదో ఒకటి అనేయద్దు ఫ్రెండ్స్. ఒక సిచ్యువేషన్ అనేది వస్తుంది కరెక్ట్గా గట్టిగా రిప్లై చేయడానికి, అదే వాళ్ళకి మంచి రిప్లై లాగా ఉండిపోతుందని నేను సైలెంట్గా ఉన్నా అన్నట్టు. తర్వాతనైతే దాక్షాయని అయితే కడుపులో వచ్చింది. సడన్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్, అసలు ప్లానింగ్ లేదు ఏం లేదు. ఎందుకంటే ఇల్లు కడుతున్నాం కదా, మాకు ఇంకా ఈ పనే ఎక్కువ ఉంటుంది. మళ్ళీ బిల్డర్స్కి ఇవ్వలేదు, మేమే సొంతంగా కట్టుకున్నాం కాబట్టి వాటర్ కొట్టడము, చిన్న పనులు చేయడం అన్నీ కూడా మేమే చేసుకున్నాం. అరే 1-2 లక్షలు సేవ్ అవుతాయి, మనం చేతులారా కట్టుకుందాము. అరే పెద్ద మనం రిచ్ ఫ్యామిలీ ఏం కాదు, పూర్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ₹1 సేవ్ అయినా కూడా అది మన మంచికే కదా ఫ్రెండ్స్. అందుకని చెప్పి ఇంకా మేమే సొంతంగా కట్టుకున్నాం అన్నట్టు.
ఇల్లు కట్టిన 1 ఇయర్‌లోనైతే అసలు చాలా ఇంక మా హస్బెండ్‌కి నాకు కమ్యూనికేషన్ గ్యాప్ వస్తది. ఇంకా పని స్ట్రెస్ ఎక్కువుంటది. దానివల్ల మాకు కూడా చాలా డిస్టర్బెన్సెస్ వచ్చినాయి. అయినా కూడా ఒకటే మాట మీద ఉండి ఇల్లయితే మొత్తానికే కంప్లీట్ చేసినాము. అటు డెలివరీ అయిపోయింది, ఇటు ఇల్లు అయిపోయింది. కరెక్ట్ ఇంకా ఇల్లు అయిపోయింది. ఇంట్లోకి వచ్చే టైంలోకి ఎట్లా అంటే మాకు బాగా స్ట్రెస్ అయిపోవడము, మళ్ళీ మా అమ్మ ఒక్కతే డెలివరీ టైంలో నాకు అసలు బ్లడ్ లేకపోవడము, ఫుడ్ సరిగ్గా తినకపోవడం వల్ల బ్లడ్ అయితే ఎక్కించినారు అన్నట్టు. అసలు చాలా మెంటల్లీ డిస్టర్బెన్స్ ఉండే. మేము కూడా ఇప్పుడు మా హస్బెండ్ కూడా డిస్టర్బెన్స్ ఉండే, అంటే ఆయనకు కూడా అట్లనే ఉండే కావచ్చు పని స్ట్రెస్ వల్ల. కాకపోతే ఎంతైనా కూడా ఆ టైంలో ఎట్లుంటుంది చెప్పండి, ఇంకా అట్లా కొంచెం డిస్టర్బెన్స్ అయితే వచ్చింది. ఇక ఫైనల్గానైతే ఎండ్ ఆఫ్ ద డే ఏది ఏమైనా కూడా మన పిల్లలు, మనము, మన హస్బెండ్ అనేది చూసుకోవాలి. ఇంతవరకు గొడవలు అనేటివి సహజంగా అందరికి వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్, ఎవరికి రాకుండా ఉంటాయి చెప్పండి. కాకపోతే అది ఏ పరంగా ఉన్నది గొడవ అనేది కూడా మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవ్వకుండా, వాల్యూ లేకుండా అట్లా ఒక పని మనిషిలా అలా చూస్తే అలాంటివి వాటికి నేనైతే ఏం చెప్పను. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఫైట్ చేయాలి. కాకపోతే చిన్న నార్మల్గా పిల్లల స్ట్రెస్తోనో లేకపోతే మాకైతే లిటరల్గా ఫుల్ స్ట్రెస్ అవుతుంది ఫ్రెండ్స్. 2 పిల్లలు, వాళ్ళని మెయింటైన్ చేయడము, ఇంట్లో పని చేయడము, మళ్ళీ నైట్ అంతా నిద్ర ఉండదు. వీళ్ళు అస్సలే తొందరగా వండుకోరు, మళ్ళీ నిద్రలు ఉన్నాయి, ఫుల్ బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ తెల్లారు లేచి అన్ని పనులు చేయాలి, వాళ్ళకి బాక్సులు పెట్టాలి, అన్నీ చేయాలి కదా. దానివల్ల ఇంకా స్ట్రెస్తోని చిన్న గొడవలు అయితే వస్తూ ఉంటాయి. అదంతగా అలాంటివి కాకుండా నిజంగానే వాళ్ళు మనల్ని కించపరిచేలాగా మాట్లాడడం, లేకపోతే సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం, వాల్యూ ఇవ్వకపోవడం, అలాంటివి చేస్తే మాత్రం ఖచ్చితంగా మనం కూడా రేజ్ కావాలన్నట్టు. ఎందుకంటే మనం కూడా అంటే అమ్మాయిలమే కదా, మనకంటూ ఒక వాల్యూ అనేది ఉన్నది. అంటిల్ అండ్ అన్లెస్ మనం ఏం చేస్తున్నామో, మనకు పైసలు వస్తున్నాయా లేవా అనేది కాకుండా మనం కూడా ఒక హ్యూమన్ బీయింగే కదా ఫ్రెండ్స్. మనకంటూ ఒక రెస్పెక్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. పైసలు సంపాదిస్తున్నామా లేదా అనేది తర్వాత విషయము. ఇక్కడనైతే ఇంకా మధ్యలో ఒకసారి అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళినుండే అన్నట్టు, అది కూడా యాడ్ చేసిన. హోలీకి హోలీ తర్వాతనో అప్పుడు వెళ్ళినున్నాము, అది కూడా యాడ్ చేసిన క్లిప్ అయితే. ఇదైతే మా మ్యారేజ్ స్టోరీ ఫ్రెండ్స్. మా హస్బెండ్ అయితే కనీసం ఉమెన్స్ డే కూడా విష్ చేయరు తెలుసా ఫ్రెండ్స్. హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పారు, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పారు. బర్త్డేలు కూడా ఇంకా నార్మల్గా ఎప్పుడో మధ్యాహ్నం 12కి అట్లా 1కి అట్లా చెప్తారు అన్నట్టు. ఇక అంటే ఇన్ని ఇయర్స్లో నాకు అదే తెలిసింది. ఆయనకి చెప్పడం ఇష్టం ఉండదు, ఎందుకు ఆయనకు ఫోర్స్ చేయడం, ఆయన ఎట్లాగో చెప్పారు కదా అని మనం కూడా లైట్ తీసుకుంటాం అన్నట్టు. అంతే, ఏం లేదు. ఇంకా మన పిల్లలతోని మనకి పనికి వాళ్ళకి ఫుడ్ పెట్టుడు, వాళ్ళని చూసుకున్నాడు, దానికే అలసిపోతాము. వాళ్ళు ఏదో చెప్పాలి చేయాలి అనేది నాకైతే ఇంకా ఉండదు. ఇన్ని ఇయర్స్ ట్రావెల్ చేసిన జర్నీలు లాంటివి ఉండదు. స్టార్టింగ్లోనైతే బాగుంటుంది, అన్నీ చేయాలి, చెప్పాలి, ఇట్లా సర్ప్రైజ్లు ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలని చాలా ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి అందరికి కూడా. కాకపోతే ఇంకా ఇయర్స్ పెరుగుతూ ఉంటే మనకు బాధ్యతలు కూడా పెరుగుతూ ఉంటాయి. పిల్లలను చూసుకోవాలి, స్కూల్కి పంపాలి, అంతా చేస్తూ ఉంటే మనకు కూడా అంటే నార్మల్గా అలాంటి కోరికలు కూడా తగ్గుతూ వస్తాయి. ఏది చేసినా కూడా మన ఫ్యామిలీ కోసమే చేస్తూ ఉంటాం కదా, అందుకని చెప్పేసి అలాంటివి అయితే తగ్గుతూ వస్తాయి అన్నట్టు. ఇంకా ఏదైనా ఎండ్ ఆఫ్ ద డే మన పిల్లలు, మన భర్త, మన ఫ్యామిలీ అన్నట్టుగా చూసుకోవాలి, అంతే ఫ్రెండ్స్. ఇదైతే మా మ్యారేజ్ స్టోరీ ఫ్రెండ్స్. ఇంకెంత మంచిగా నచ్చిందో ఏం చేసిందో తెలియదు. ఇంక ఇట్లనైతే ఇంకా అన్ని డీటెయిల్గానైతే చెప్పలేదు. ఇంకా ఇల్లు కట్టే టైంలోనైతే చాలా స్ట్రగుల్స్ పడినుండే నేనైతే. ఇంకా కడుపుతోటి ఉండి కూడా అంటే వీళ్ళకి వాటర్ పట్టడం గోడలకి అవన్నీ కూడా చేసినుండే ఫ్రెండ్స్. ఇంక ఎవరు సపోర్ట్ అయితే మాకు లేకుండే, ఇటు మా అత్తమ్మ మామ ఏదైనా, అటు మా పేరెంట్స్ అయినా కూడా ప్రెగ్నెన్సీ టైంలో అసలు ఎవరి హెల్ప్ కూడా లేకుండే. వచ్చినా కూడా ఒక 1-2 డేస్ అట్లా వచ్చేసి వెళ్ళిపోయినారు. ఇక మొత్తం మనమే కదా చూసుకోవాల్సింది, ఇంకా మనం ఉండే ఇంట్లో మనమే కదా చేసుకోవాల్సింది అని చెప్పేసి మేము కూడా పెద్ద ఇంకా స్ట్రెస్ తీసుకొని ఏం చేయాలని చెప్పేసి ఇంకేం అంటే నేనే చేతనైనంత వరకు చేసేదాన్ని. ఇంకా ఎవరైనా పనులు వచ్చేవాళ్ళు కదా, వాళ్ళకి చెప్తే ఇంకా అదే కొంచెం వాటర్ గిన్నె కొట్టేసేటోళ్ళు అన్నట్టు. అంటే గుత్తకు మాట్లాడితే మొత్తం వాళ్ళే చూసుకుంటారు. మనం బిల్డర్కి అట్లా ఇవ్వలేదు కదా, వాళ్ళు వచ్చి జస్ట్ వాళ్ళ పనే చేసిపోతారు, మిగతా వర్క్ అంతా కూడా మనమే చేసుకోవాలన్నట్టు. ఇల్లు కట్టడానికి చాలానే స్ట్రగుల్ పడినాం ఫ్రెండ్స్ అసలు. ఇంకా ఇప్పుడు ఇల్లు కట్టుకొని మేము అంటే ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు ఉంటున్నాం కాబట్టి మీకు అంత అంటే కష్టం అనేది తెలియకపోవచ్చు. బాగానే ఉన్నారు వీళ్ళు, ప్రశాంతంగానే బతుకుతున్నారు కదా, ఇల్లు ఉన్నది కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ అది కట్టడానికి ఎన్ని కష్టాలు పడ్డామో మాకే తెలుసు. ఇంకా
ఏంటిది ఇప్పుడు అది దాని అప్పు కూడా తెరవడానికి ఎంత కష్టపడుతున్నామో మాకే తెలుసు అన్నట్టు. బాగా అంటే టైట్ ఉందన్నట్టు మా ఇంట్లో పొజిషన్ అయితే. ఎవరికి కూడా చెప్పలేము, చెప్పినా కూడా అర్థం కాదు, వాళ్ళకి ఏంది అని అంటారు అన్నట్టు. ఇక అంతే ఫ్రెండ్స్, ఎవరిని మైండ్ సెట్ని అయితే మనం పోయి అయితే చేంజ్ చేయలేము. మనకున్నది మనకే తెలుసు, వాళ్ళకున్నది కూడా వాళ్ళకే తెలుసు, వాళ్ళ బాధలు వాళ్ళకే ఉంటాయి అన్నట్టు. ఇదైతే మొత్తానికి వీడియో అన్నట్టు. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ అయితే. వీడియో కూడా ఎట్లా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా స్టోరీ బాగుందా లేదా అనేది కూడా చెప్పండి. ఇక కొన్ని ఏదో చెప్పినా అన్నట్టు, వీడియోలో ఎంత ఎక్కువ అయిపోతుంది, ఫాస్ట్గా చెప్పిన. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.